ఓకే చెప్పండి యారు మొత్తం ఓకే ఓకేనా నా తీసే హలో యూపీ బై బై బైజేపీ హలో యూపీ ఆయనకి పోయింది అక్కడ పోసి ఆ డబ్బుని జగన్మోహన్ రెడ్డి గుంజాడు తప్ప ఏదో ఇచ్చేసాను డైరెక్ట్ గా బటన్ నొక్కేసా మీకు అకౌంట్ లో పడిపోయినాను నువ్వు బటన్ నొక్కేది సంవత్సరానికి 18,000 వాడి దగ్గర గుంజింది నెలకు 9,000 మీ భర్తల యొక్క మీ పిల్లల యొక్క కష్టాన్ని దోపిడీకి గురై ఆడ కూతురు పనిచేసి ఒప్పిడిగా ఆ కుటుంబాలు లాక్కొస్తుంది పిల్లలు పెంచుతుంది అత్తమామ కూడా జరగటంలా ఎందుకని కొడుకు 4 రాళ్ళు వేస్తేనే ఒక ముద్ద ఈళ్ళు పిల్లలు తినంగా అత్తమామ గుర్తొస్తారు అమ్మ నాన్న గుర్తొస్తారు ఏ కుటుంబానికి లేనప్పుడు ఆడకేం పెడతారు మీ అందరికీ తెలియదు కాదు కదా ఇది గమనించుకోండి నేను ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఈ అమ్మాయికి 500 ఉంది ఇవాళ 1000 అయిందో లేదో చూసుకోండి ఈ అమ్మాయికి నేను ఉన్నప్పుడు 300 ఉంది ఇప్పుడు 600 అయిందో చూసుకోండి అంటే నెలకి 300 మీద ఈ మీద భారం నీ పేరేంటి తల్లి జంగం గున్నమ్మ నీ బిల్లు ఎంత వచ్చేది ఇదివరగా ఇప్పుడు ఎంత వచ్చింది పొద్దున్నే చూసుకో నీ బొట్టు పిల్లల పెట్టిన పాత బిల్లు ఉంటుంది 2019లో ఈ నెలలో నేనే మీ ఎమ్మెల్యేని ఎలక్షన్లోనే ఉన్నా ఇంకా నా పదం పోవా అప్పుడు బిల్లు చూడు అప్పటికి డబ్బులు అవ్వకపోతే మా మాట నమ్మొద్దు మాకు ఓటు వేయద్దు మీ బిడ్డ ఉన్నాడు కదా జగన్ నేను మీ బిడ్డని అని చెప్తున్నాడు కదా నిజంగా మీ బిడ్డ ఆయన వేరే వాళ్ళ నిజంగా పేదవారంటే ప్రేమ ఆయనగా మిగిలిన పార్టీలుగా 1000 కాడికి పెన్షన్ పెంచి జూన్ మొదట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అండగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది మొదటి నెలలో మరలా మీ ఇంటికే ఒక పండగ చేసి పోతున్నలో మీ ఇంటికే 7,000 రూపాయలు మొదటి నెలలో ఇస్తాం అంటే మీకు పెన్షన్ 7,000 కాదు తప్పుగా అర్థం చేసుకోవద్దు పెంచిన 3 నెలలకి 3,000 ప్లస్ పెంచాం కదా 4 నెలలో ఆ 1000 ఆ 4,000 మొత్తం 4 3 ఎంత 7,000 మీకు ఇస్తాను పెళ్ళైన వాడు కనపడినట్టుగా జంటలకే రేషన్ కార్డు ఇస్తా ఎవరికి ఇల్లు వాడికి దీపం పెట్టుకుంటానికి వాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ పేదవాడికి ఆ కళని సాధికారత చేసుకుంటానికి మీ మనిషిగా మీకు ఉపయోగపడతా ఎవరైతే నాకు ఓటు వేయలేదో అటువంటి వారు కూడా ఈ పేదవాళ్ళు వేయలేదు ఓటు పోలేదండి పెద్ద మనసు చేసుకుని మనం ఇవ్వాలి అని మీరందరూ కూడా నిర్ణయిస్తే